నమస్కారం విద్యార్థులు. మునుపటి పాఠంలో అంకగణిత పురోగతి అంటే ఏమిటో తెలుసుకున్నాము. రూపం a, ar స్క్వేర్ అండ్ సో ఆన్ ar పవర్ ఆఫ్ n మైనస్ 1. సంఖ్యలను రేఖాగణిత పురోగతి అంటారు. ఏ సంఖ్యను మొదటి పదం మరియు r సంఖ్యను సాధారణ నిష్పత్తి అంటారు. రేఖాగణిత పురోగతి ar స్క్వేర్ అండ్ సో ఆన్ ar పవర్ ఆఫ్ n మైనస్ 1. nవ పదం tn ఈజ్ ఈక్వల్ టు ar పవర్ ఆఫ్ n మైనస్ 1 ద్వారా ఇవ్వబడింది. రేఖాగణిత పురోగతి యొక్క ఏవైనా రెండు వరుస పదాల మధ్య నిష్పత్తి ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుంది మరియు ఆ స్థిరాంకం ఇచ్చిన పురోగతి యొక్క సాధారణ నిష్పత్తి. ఈ విభజనలో మనం రేఖాగణిత పురోగతి యొక్క మొత్తం నుండి అనంతమైన నిబంధనలను నేర్చుకోబోతున్నాము. అభ్యాస ఫలితాలు. రేఖాగణిత పురోగతి యొక్క n పదాన్ని కనుగొనడానికి రేఖాగణిత పురోగతి యొక్క n నిబంధనలకు మొత్తాన్ని కనుగొనడానికి ఈ పాఠం నుండి కీలక పదాలు సంఖ్యలు, శ్రేణి, క్రమం, మొదటి పదం, చివరి పదం, సాధారణ వ్యత్యాసం, పరిమిత మరియు అనంతమైన సంఖ్యలు మరియు రేఖాగణిత పురోగతి. రేఖాగణిత పురోగతిలో ఉన్న శ్రేణిని రేఖాగణిత శ్రేణి అంటారు. ar స్క్వేర్ అండ్ సో ఆన్ ar పవర్ ఆఫ్ n మైనస్ 1 అండ్ సో ఆన్ ని రేఖాగణిత ప్రగతిగా ఉండనివ్వండి. రేఖాగణిత పురోగతి యొక్క మొదటి n నిబంధనల మొత్తం Sn ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ ar ప్లస్ ar స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ ar పవర్ ఆఫ్ n మైనస్ 2 ప్లస్ ar పవర్ ఆఫ్ n మైనస్ 1. ఒకటవ సమీకరణం. రెండు వైపులా r తో గుణించడం. మనకు Rsn ఈజ్ ఈక్వల్ టు ar ప్లస్ ar స్క్వేర్ ప్లస్ ar క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ ar పవర్ ఆఫ్ n మైనస్ 1 ప్లస్ ar పవర్ ఆఫ్ n. 2 మైనస్ 1 Rsn మైనస్ Sn ఈజ్ ఈక్వల్ టు ar పవర్ ఆఫ్ n మైనస్ a ఇస్తుంది. Sn ఇంటూ r మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ r పవర్ ఆఫ్ n మైనస్ 1. అందువలన n నిబంధనలకు మొత్తం Sn ఈజ్ ఈక్వల్ టు ar n మైనస్ 1 r మైనస్ 1 r నాట్ ఈక్వల్ టు 1. గమనిక. GP యొక్క మొదటి n నిబంధనల మొత్తానికి పై సూత్రం r ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు వర్తించదు. r ఈజ్ ఈక్వల్ టు 1 అయితే అప్పుడు Sn ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ a ప్లస్ a ప్లస్ a ఈజ్ ఈక్వల్ టు na.
జీపీ యొక్క అనంతమైన నిబంధనల మొత్తం ద్వారా ఇవ్వబడుతుంది. ఏ ప్లస్ ఏఆర్ ప్లస్ ఏఆర్ స్క్వేర్ ప్లస్ ఏఆర్ క్యూబ్ ప్లస్ అండ్ సో ఆన్ ఈజ్ ఈక్వల్ టు ఏ బై 1 మైనస్ ఆర్ మైనస్ 1 లెస్ దెన్ ఆర్ లెస్ దెన్ 1. ఉదాహరణ: జీపీ యొక్క 8 నిబంధనల మొత్తాన్ని కనుగొనండి. 1 మైనస్ 3 9 మైనస్ 27 అండ్ సో ఆన్. పరిష్కారాలు: ఇక్కడ మొదటి పదం ఏ ఈజ్ ఈక్వల్ టు 1. సాధారణ నిష్పత్తి ఆర్ ఈజ్ ఈక్వల్ టు -3/1 ఈజ్ ఈక్వల్ టు -3 లెస్ దెన్ 1. ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 8. జీపీ యొక్క n నిబంధనల మొత్తం ఉంది. Sn ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ r పవర్ n మైనస్ 1 బై r మైనస్ 1. హెన్స్ S8 ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ -3 హోల్ పవర్ 8 మైనస్ 1 బై -3 మైనస్ 1. ఈజ్ ఈక్వల్ టు 6561 మైనస్ 1 బై -4 ఈజ్ ఈక్వల్ టు -1640. అంతకుముందు సంవత్సరంలో అతను చేయగలిగిన దానిలో సగం. మొత్తంగా అతను 6 సంవత్సరాలలో 7,875 రూపాయలు ఆదా చేసి ఉంటే అతను మొదటి సంవత్సరంలో ఎంత ఆదా చేశాడు? పరిష్కారం: 6 సంవత్సరాలలో ఆదా చేసిన మొత్తం S6 ఈజ్ ఈక్వల్ టు 7,875. అతను అంతకుముందు సంవత్సరంలో పొదుపు చేసిన ప్రతి సంవత్సరం కంటే సగం డబ్బు ఆదా చేశాడు. కాబట్టి మాకు R ఈజ్ ఈక్వల్ టు 1/2 లెస్ దెన్ 1 ఉంది. a ఇంటూ 1 మైనస్ r పవర్ n బై 1 మైనస్ r ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ 1 మైనస్ 1/2 హోల్ పవర్ 6 బై 1 మైనస్ 1/2 ఈజ్ ఈక్వల్ టు 7,875. a ఇంటూ 1 మైనస్ 1/64 బై 1/2 ఈజ్ ఈక్వల్ టు 7,875 గివ్స్ a ఇంటూ 63/32 ఈజ్ ఈక్వల్ టు 7,875. a ఈజ్ ఈక్వల్ టు 7,875 ఇంటూ 32 బై 63. సో a ఈజ్ ఈక్వల్ టు 4,000. మొదటి సంవత్సరంలో ఆదా చేసిన మొత్తం 4,000 రూపాయలు. గుర్తుంచుకోవలసిన పాయింట్లు: జీపీ యొక్క మొదటి n నిబంధనలకు మొత్తం r ≠ 1 అయితే Sn ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ r n-1 బై r-1. జీపీలో r ఈజ్ ఈక్వల్ టు 1 అనుకుందాం.
అప్పుడు Sn NA. GP యొక్క అనంతమైన నిబంధనల మొత్తం A ప్లస్ AR ప్లస్ AR స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్. S A 1 మైనస్ R. ఇక్కడ -1 లెస్ దెన్ R లెస్ దెన్ 1.